నమస్తే అండి. ఈరోజు వీడియోలో లాస్ట్ టైం మనం అంటే 15 రోజుల క్రిందట మన టెర్రస్ గార్డెన్లో వర్షాకాలంలో పండించుకోవటానికి జూన్ నెల సెకండ్ వీక్ ఆ టైంలో అంటే 15 రోజుల క్రితం విత్తనాలు అవి పెట్టుకున్నాం కదా, చాలా వరకు చక్కగా జర్మినేట్ అయ్యాయండి. లాస్ట్ టైం కూడా నేను ఏ విత్తనాలు ఎంతవరకు మొలకలు వచ్చాయని కూడా నేను ఒక వీడియోలో చూపించాను. అయితే కొన్ని విత్తనాలు మొలకలు రాలేదన్నమాట. అంటే ఒక కంటైనర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్లో ఒక 4 నుంచి 5 విత్తనాల వరకు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క కంటైనర్లో 1 లేదా 2 వచ్చి ఆగిపోవటం, ఇంకొక కంటైనర్లో అసలు విత్తనాలు మొలకలు రాకపోవటం ఇలా జరిగిందనమాట. అలాంటప్పుడు మనం 15 రోజులు చూసాం కాబట్టి వెయిట్ చేసి ఇంకా రాని విత్తనాలని మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట. సో ఈరోజు కొన్ని విత్తనాలు అయితే మన టెర్రస్ గార్డెన్లో పెట్టుకుందాము. లాస్ట్ టైం ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో పొట్లపాదుకు సంబంధించిన విత్తనాలు పెట్టాను అనమాట. మొత్తం 5 నుంచి 6 విత్తనాల వరకు పెట్టాను, కానీ ఒక్కటే వచ్చిందండి. 15 రోజులు టైం అయింది, రాలేదు. సో అంటే ఈ వీడియో తీయటానికి ముందు ఈ కంటైనర్లో ఉండే కలుపంతా కూడా తీసేసి మట్టిని గుల్ల చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ కంటైనర్లో మళ్ళీ మనం పొట్ల గింజలే పెట్టుకుందాము. ఇంకా మనం వెయిట్ చేయకూడదండి, టైం అనేది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇంత మనం వాటర్ అది పోసుకుని దీనికి కావాల్సిన ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ ఇచ్చి ఒక్క తీగనే మనం పెంచలేం. కాబట్టి పెంచినా మనకి కూరకి సరిపడా కాయలు అనేవి హార్వెస్ట్ చేసుకోలేం. కాబట్టి ఇంకొక 4-5 విత్తనాల వరకు మళ్ళీ ఇప్పుడు పెట్టేసుకుందాం. ఇవి పొడుగు పొట్లకాయ సంబంధించిన విత్తనాలండి. మన గార్డెన్ నుంచి కలెక్ట్ చేసుకున్న పొడుగు పొట్లకాయ నుంచి విత్తనాలు తీసుకున్నాం కదా, అవే పెట్టానండి. కింద నేల మీద అయితే బాగానే వచ్చాయి, కానీ ఎందుకనో ఈ కంటైనర్లో మాత్రం ఒక విత్తనమే మొలకొచ్చిందనమాట. ఇవిగోండి దానికి సంబంధించిన సీడ్స్. సో ఈసారి కొంచెం ఎక్కువ విత్తనాలే పెట్టుకుందాము. ఈ సూది మన పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలండి విత్తనం ఎప్పుడు కూడా, మరీ లోతుగా కాకుండా. మొత్తం 6 విత్తనాల వరకు పెట్టుకుందాం. ఒకవేళ అంటే లాస్ట్ టైం జర్మినేషన్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ అన్నీ కానీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు తీసేసుకోవచ్చు. ఒక 4 ఉంచుకుని. తర్వాత అన్నింటికి ఒకేసారి లైట్గా వాటర్ చల్లుకుందాం అండి. నెక్స్ట్ ఈ థర్మాకోల్ బాక్స్లో ఫ్రెంచ్ బీన్స్ పెట్టానండి. 2 విత్తనాలు జర్మినేట్ అయ్యాయి, కానీ కొంచెం 2 ఆకులు వచ్చి 3 ఆకు వచ్చే టైంకి మరి చనిపోయాయి ఎందుకనో సడన్గా. సో ఈ కంటైనర్లో వేరే ఇంకేదైనా పాదు పెడదాము, ఇంకొక కంటైనర్లో పెడదామండి. ఎందుకంటే మరి తేమ ఎక్కువైందో ఏమో తెలీదు. ఇది కూడా కొత్తగా ఎరువు అది కలుపుకున్న మట్టి అనమాట. లైట్గా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి. మనం ఫాస్ట్గా విత్తనాలు అవి పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా జర్మినేట్ అయిపోతాయి. కొత్తగా తెచ్చుకున్న ప్యాకెటేనండి. లాస్ట్ టైము కొన్ని పెట్టాను, ఇప్పుడు మొత్తం పెట్టేసుకుందాం. చూద్దాం, ఇంకా ఉంచినా మనకి టైం వేస్ట్. మొత్తం జర్మినేట్ అవుతాయి లేదో తెలియదు కాబట్టి. చూసారా, మొత్తం మనకి అలసంద గింజలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి, కాకపోతే కొంచెం సైజు పెద్దదనమాట. మొత్తం అన్ని విత్తనాలు పెట్టేసుకుందాం. ఇప్పటివరకు ఎవరైనా వర్షాకాలంలో పండించుకునే కూరగాయల కోసం విత్తనాలు పెట్టుకోకపోతే తప్పకుండా పెట్టుకోండి, ఇది బెస్ట్ సీజన్ అనమాట. లాస్ట్ టైం కొన్ని కంటైనర్స్ అంటే ఎరువది కలిపి పెట్టుకున్నవే ఖాళీగా ఉంచేసానండి. అన్నీ ఒకేసారి పెట్టుకున్నా మనకి ఒకేసారి హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుని 15 నుంచి 20 రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకోవాలి, కావలసిన పాదులువి అని చెప్పి. సో ఆ కంటైనర్స్లో ఉండే అంటే మనము ఎరువది కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ ఎరువులో గడ్డి గింజలు అలాంటివి ఉంటాయి కాబట్టి కొంచెం కలుపది వచ్చిందండి. ఇంతకుముందు ఆ కలుపంతా కూడా తీసి మట్టిని గుల్ల చేసామన్నమాట. సో అంటే మనం కంటైనర్స్ అంటే ఖాళీ అయిపోయిన కంటైనర్స్ని మనం అలా వదిలిపెట్టేయకుండా చక్కగా ఎరువులు అవి వేసి కలిపి పెట్టేసి కొంచెం లైట్గా వాటర్ అది వేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ మట్టిలో చక్కగా ఉండే ఆ మైక్రోబ్స్ అన్నీ కూడా యాక్టివ్ అయ్యి మనం విత్తనాలు పెట్టగానే మంచిగా మొలకలు రావటం, పెరుగుదల కూడా స్పీడ్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా కూడా కంపోస్ట్ అంటే లైట్ శాండ్విచ్ మెథడ్లో కూడా మనం కంటైనర్స్ నింపేసుకుని పాదులు పెట్టుకోకపోయినా ఒక పక్కన పెట్టేసుకోవటం మంచిది. నెక్స్ట్ ఇటువైపు 2 కంటైనర్స్లో కూడా కాకర విత్తనాలు పెట్టానండి. లాస్ట్ టైం ఇంక ఈ ప్యాకెట్లోవే కట్ చేసి పెట్టాను.
ఈ కంటైనర్లో అయితే అసలు జర్మినేట్ అవ్వలేదు. ఇందులో మాత్రం రెండు విత్తనాల వరకు అయ్యాయి. ఈసారి ఇది ఇంకొక రకం కాకర విత్తనం అనమాట. చూసారా, దీనికి పైనుండే ఇవి కొంచెం పొడుగు కాకరకాయలు అనమాట. సో ఈసారి ఇవి పెట్టి చూద్దాం. నేల మీద కూడా ఆల్రెడీ కాకరపాదు ఉంది, సేమ్ ఇదే వెరైటీ. కొంచెం పెట్టుకునేటప్పుడే ఒక 2-3 విత్తనాలు ఎక్స్ట్రా పెట్టుకోవటం మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో 4 నుంచి 5 విత్తనాలు పెట్టుకుంటే మంచిగా ఎదుగుతాయి కదా. ఇంకొక 2 విత్తనాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, అన్నీ మొలకలు రాకపోయినా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాం మంచిది. సూది మనం పైకి వచ్చేటట్టుగా విత్తనం అనేది పెట్టుకోవాలన్నమాట. కాకర విత్తనాలు ఎందుకనండి పెట్టేటప్పుడు ఇలా నిండుగానే పెడతాను, కానీ 1 లేదా 2 అలా వస్తున్నాయి అనమాట. లాస్ట్ సీజన్లో కూడా అంతే. నెక్స్ట్ ఇంకొక విత్తనం ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇందులో 2 విత్తనాలే మొలకెత్తాయి కాబట్టి ఇంకొక 2 విత్తనాలు పెట్టుకుందాం. సేమ్ ఇదే వెరైటీ పెడదాం, ఇంతకుముందు పెట్టింది. లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయండి. నెక్స్ట్ సొరపాదు కూడా పెట్టుకుందాం. బెండగుంజలు కూడా మొలవలేదు కదా, అవి కూడా పెడదాం. ఈసారి థర్మాకోల్ బాక్స్లోనే పెడదామండి. కింద నేల మీద ఆల్రెడీ పెట్టాను, మొలకలు కూడా వచ్చాయన్నమాట సొరపాదు. సో టెర్రస్ పైన కూడా ఒక పాదు పెట్టుకుందాం కంటైనర్లో సరదాగా. పొట్లపాదుకి పెద్ద సైజు కంటైనరే మనం ప్రొవైడ్ చేసుకోవాలండి. చాలా బలం కావాలి. మనం ఎంత బలం వేసినా కూడా నేల మీద వచ్చినంత కాపు అయితే రాదు. ఇంతకుముందు కంటైనర్లో నేతిబీర పాదు పెట్టానండి. చక్కగా పెట్టిన ప్రతి గింజ కూడా మొలకెత్తిందనమాట. 5 విత్తనాలు వచ్చాయి. ఎగ్జాక్ట్గా 15 రోజులు అలా అవుతుంది కదా. తీగలు రావటం కూడా చక్కగా స్టార్ట్ అయిపోయింది అనమాట. వైర్లు అవి సపోర్ట్ చేసి కూడా పైకి కట్టేశాను. లైట్గా వర్షం పడుతుంది, అయినా కూడా మనం కొంచెం వాటర్ చేసుకుంటే పెట్టిన వెంటనే మనం విత్తనాలు పెట్టిన వెంటనే కంపల్సరీగా వాటర్ పోసుకోవాలన్నమాట. కొన్ని కంటైనర్స్లో మనం పాదులు అవి పెట్టుకోలేదు కాబట్టి విత్తనాలు పెట్టుకున్న వాటిలో మనం కొంచెం ఆనమాల కోసం ఇలా చీపురు పుల్లలు గుచ్చుకున్నాం అనుకోండి. లాస్ట్ టైం అలాగే గుచ్చాము, అయిపోయిన తర్వాత తీసేసాను అనమాట. వీటిలో మళ్ళీ విత్తనాలు పెట్టుకోలేదు. ఒక 10-15 రోజులు ఆగి మళ్ళీ బేరపాదులు అలా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అటువైపున కాకరపాదు పెట్టాం కదా, దానిలో కూడా విత్తనాలు చీపురు పుల్లలు అవి గుచ్చుతున్నారు. నెక్స్ట్ ఫ్రెంచ్ బీన్స్ పెట్టాం కదా, దీనిలో కూడా ఆనమాల కోసం. మళ్ళీ అటు సైడ్ కంటైనర్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి, మనం కొంచెం ఆనమాల కోసం అనమాట. నెక్స్ట్ ఏంటంటే బెండ విత్తనాలు పెట్టుకుందామండి. లాస్ట్ టైం వాటర్ క్యాన్స్లో ఎర్రబెండ విత్తనాలు పెట్టానని చెప్పాను కదా, జర్మినేషన్ రేట్ అంత బాగాలేదండి. ఒక్కొక్క కంటైనర్లో 4 నుంచి 5 విత్తనాల వరకు పెట్టాను. ఇందులో అయితే అస్సలు రాలేదు. మిగిలిన వాటిలో 1 లేదా 2 మొక్కలు అలా వచ్చాయన్నమాట. సో మనకి కంటైనర్ వేస్ట్ కాకుండా ఇంకొక 2 విత్తనాలు చొప్పున పెట్టుకుందాం. ఇవి గ్రీన్ కలర్ బెండేనండి, అయినా పర్వాలేదు. ఎర్రబెండ విత్తనాలు నేను ఒక ప్యాకెటే తెచ్చాను, మొత్తం పెట్టేశాను కానీ మొలకలు రాలేదన్నమాట. అన్నీ కొంచెం పెట్టేటప్పుడు ఎక్కువగానే పెట్టుకుంటే వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు. లాస్ట్ సీజన్లో పెట్టుకున్న బెండ మొక్కలు మన టెర్రస్ గార్డెన్లో మంచిగా కాపు వస్తున్నాయండి. మళ్ళీ ఇవి నెక్స్ట్ బ్యాచ్ కింద వేస్తాను అనమాట. సంవత్సరం అంతా కూడా, అంటే సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా కూడా మనం బెండ మొక్కల్ని గార్డెన్లో పెంచుకోవచ్చు.
సీడ్స్ ఎక్కడ కొన్నారని చెప్పి కామెంట్స్లో అడుగుతున్నారండి. బయటికి వెళ్ళినప్పుడు నేను ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడ సీడ్ షాప్లో తీసుకున్నాను. ఎక్కడైనా కూడా మనం అంటే కొన్న ప్రతిసారి ఒకే షాప్లో తీసుకున్నాం అనుకోండి, నాణ్యమైన విత్తనాలు వాళ్ళు కూడా ఇస్తారు. కొంచెం అంటే మనం అడగటానికి వీలుంటుంది అనమాట, రిక్వెస్ట్ చేసి. నెక్స్ట్ ఇంకొన్ని వాటర్ క్యాన్స్లో నేను గ్రీన్ కలర్ బెండే పెట్టాను. దానిలో కూడా మంచిగా మొలకలు రాలేదు. బెండలో ఎప్పుడూ ఇలా లేదండి ఫెయిల్యూరు. పెట్టిన ప్రతి గింజ మొలకెత్తేది. ఆ విత్తనాలు పెట్టిన రోజు కూడా కొంచెం వర్షం అది వచ్చింది. దానివల్ల ఏమన్నా డిస్టర్బ్ అయ్యాయో లేదో విత్తనాలు తెలియదు. కానీ దీనిలో కూడా చూసారు ఒక్కొక్క మొక్క చొప్పునే వచ్చింది. చుట్టూరు కూడా పెడదాం. ఇది లాస్ట్ సీజన్లో దగ్గర చెప్పనంటే 6 నెలల పైన అవుతుందండి ప్యాకెట్ ఓపెన్ చేసి. మేబీ దానివల్ల రాలేదో ఏమో చూద్దాం. కొంచెం అందుకే ఎక్కువ విత్తనాలే పెట్టేస్తాము. లాస్ట్ సీజన్లో కొన్న బాధ అనమాట. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ జనవరి ఆ టైంలో అనమాట తీసుకొచ్చాము ఈ బెండ మొక్కల ప్యాకెట్, బెండ విత్తనాల ప్యాకెట్. నెక్స్ట్ ఆకుకూర విత్తనాలు కూడా నార్లు అవి పోసుకోవాలండి. అప్డేట్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ సీజన్లో వేసుకున్న బెండ మొక్కలండి. చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము. ప్రూనింగ్ కూడా చేశాను అనమాట. ప్రూనింగ్ చేసిన తర్వాత మళ్ళీ చక్కగా కొత్త చిగుర్లు అవి వచ్చి మంచిగా కాపు అనేది వస్తుంది. ఇలా ఇందాక చెప్పాను కదా, సంవత్సరం అంతా కూడా మనం బెండ మొక్కల్ని చక్కగా గ్రో చేసుకోవచ్చు. వాటర్ క్యాన్స్లో చాలా బాగా పెరుగుతాయండి. 3 నుంచి 4 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు. యూరియా సంచులతో గ్రో బ్యాగ్స్ కుట్టి వాటిలో కూడా వేశాను. చినుకులు రావటం స్టార్ట్ అయిపోయిందండి. చూసారా, విత్తనాలు పెట్టుకున్న రోజు వర్షం పడితే ఇంకా మంచిగా బాగుంటుంది. ఫోన్ కూడా తడిచిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ టైం నేను పసుపు అలాగే మామిడి అల్లం కూడా ఈ కంటైనర్స్లో పెట్టాను కదా. పెట్టిన తర్వాత మంచిగా చూసారా మొలకలు రావడం. ఆల్రెడీ మొలకలు వచ్చినవి పెట్టాను. ఇంకొంచెం స్పీడ్గా అవి ఎదగటం మొదలయ్యాయి అనమాట. పెట్టేటప్పుడు దగ్గరగా పెట్టానండి. తర్వాత మళ్ళీ మనం పెద్ద సైజ్ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా సీడ్స్ అవి తడిచిపోతున్నాయండి. వర్షం వస్తుందని చెప్పి కిందకి వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళిపోతున్నామండి. ఇంకేమైనా విత్తనాలు ఉంటే నెక్స్ట్ డే పెడతాను అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియోని ఇస్తే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.